పల్లె కన్నీరు పెడుతోందో గువ్వల చెన్న అని అప్పుడెప్పుడో నారాయణమూర్తి సినిమాల్లో వచ్చినటువంటి పాటలు చూస్తే పల్లెని వదిలి పట్టణాల బాట పడుతున్నటువంటి పెద్దలు, పేదలు, యువతరం, మహిళలు. ఎందుకు? ఉన్న ఊళ్ళో ఉపాధి అవకాశాలు కరువైతే ఉపాధి కోసం కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిలబడలేక అప్పుల పాలవుతున్నటువంటి తమ జీవితాలకి ఏదో ఒక విముక్తి కోసమని పట్టణాల బాట పట్టి ఏదో ఒక పని చూసుకుని బ్రతికేస్తున్నటువంటి పరిస్థితి. ఒక రైతు కూలీకి ఏడాది మొత్తం మీద ఒక పంట పండే పల్లెల్లో ఎన్ని రోజులు పని దొరుకుతుందని? 20 రోజులు దొరికితే ఎక్కువ, 30 రోజులు దొరికితే తక్కువ. అలాంటి స్టేజ్. అదే 2 పంటలు పండే చోట ఏడాదికి ఒక 3 నెలల పని దొరుకుతుంది అనుకోవాలి. కానీ మిగతా రోజులు ఏం చేయాలి? ఇదివరకు ఉత్తరాంధ్ర వాళ్ళు లేకపోతే కనుక అటు రాయలసీమ వాళ్ళు తమకి ఆ పక్కన ఉన్న రాష్ట్రాల్లోకి వెళ్ళి కూలి పనులు చేసుకుని మళ్ళీ వస్తుండేవాళ్ళు. వలస కూలీల జీవితాల కింద మారిపోయింది. అయితే ఇప్పుడు ఎక్కడికక్కడ అది సమస్యలు అయిపోయింది. కాబట్టి పట్టణాల బాట పట్టడం ఎక్కువైపోయింది. పట్టణాలలో అపార్ట్మెంట్ కల్చర్ పెరిగింది. లేదంటే పట్టణీకరణ పెరిగేటప్పటికి యువతరం అందరూ అక్కడికి వెళ్ళి ఉద్యోగాల ఉపాధి అంటూ పెరిగేటప్పటికి రకరకాల పనులు అక్కడ వస్తున్నాయి. కర్రీ పాయింట్ల, హోటల్సా, బళ్ళ, లేకపోతే పని మనుషులే కావాలా, సెక్యూరిటీనే కావాలా, ఏదో ఒక పని దొరుకుతుంది పట్టణానికి పోతే. దాంతో పట్టణాలకి వలస వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య, పల్లెలు ఖాళీ అవుతున్న సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. దీని మీదన కేశవ వర్మ కమిటీ కేంద్ర ప్రభుత్వం వేసి లెక్క కట్టమని చెప్తే భవిష్యత్తులో 40% జనాభా పట్టణాల్లోనే ఉంటుందన్నటువంటి తేల్చారు. 2036 నాటికైతే ఏకంగా దేశ పట్టణ జనాభా 60 కోట్లకి చేరుతుందని, 2047 నాటికి 80 కోట్లకి చేరుతుందని అంచనా వేశారు. టోటల్గా అర్బన్ వైపుకే ప్రజలందరూ మొగ్గుతున్నారు అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. జనాభా పెరుగుతున్నారు, సాగు భూమి తగ్గిపోతుంది, పట్టణాలకి ఆర్థిక స్థిరత్వం అన్నటువంటి దానికోసం వెళ్తున్నారు అన్నటువంటి లెక్క అంచనా వేశారు.